హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఈ వీడియోలో మనము మన ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏదైతే ఉందో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ యాజ్ వెల్ యాజ్ వెరీ ఇంపార్టెంట్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి కొన్ని బిట్స్ కూడా డిస్కస్ చేయబోతున్నాము. ఫ్రెండ్స్, ఈ బిట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఐ సజెస్ట్ and invite all of you who are watching this video to genuinely use the comment section to పోస్ట్ ద ఆన్సర్స్ మై డియర్ ఫ్రెండ్స్. నేను ఇక్కడ క్వశ్చన్స్ చెప్తుంటాను, మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. ఇందులో చాలా కొత్త క్వశ్చన్స్, కొత్త విషయాలు కూడా తెలుస్తాయి. అవి మన ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసి ఉండము. అవి కూడా మనకు బిట్ సెషన్లో మనకు హైలైట్ అవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. దీనికన్నా ముందు బ్యాచెస్కి కూడా నేను ఇదే మాట చెప్పాను, నా థియరీ క్లాస్ని మీరు మిస్ చేసినా ప్రాబ్లం లేదు, కానీ ఖచ్చితంగా బిట్స్ డిస్కషన్, బిట్స్ ఎక్స్ప్లెనేషన్ని మాత్రం మీరు దయచేసి మిస్ చేయొద్దండి. ఒక 2 థియరీ క్లాసులు మీరు మిస్ అయిపోయినా ప్రాబ్లం ఏం లేదు, కానీ బిట్స్ సెషన్ మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి అన్న విషయాన్ని నేను క్లియర్గా చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారు, మీ సీరియస్నెస్ తెలియాలి అంటే ఒక సపరేట్ బుక్ని నెట్ ఎగ్జామినేషన్ కోసం పెట్టండి, సెట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కోసం పెట్టండి. దాని ద్వారా మీ సీరియస్నెస్ని ఆ బుక్లో రాసి దాని స్నాప్స్ తీసి అసైన్మెంట్స్లో అప్లోడ్ చేస్తే ఇంకా మీ సీరియస్నెస్ని ఏంటో నేను ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలను. సో ఈ రకంగా ఫ్రెండ్స్, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద ఫస్ట్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ న్యూ బ్యాచ్ మై డియర్ ఫ్రెండ్స్. సో లెట్స్ గో టు ద బిట్స్. మీరు కూడా మీ బిట్స్ సెషన్లో దయచేసి కొన్ని ఆన్సర్స్ని మీరు కామెంట్ చేస్తూ ఉండండి. దాన్ని బట్టి వీ కెన్ సీ హౌ గుడ్ యూ అండర్స్టూడ్ అవర్ ఎస్టర్డేస్ అండ్ డే బిఫోర్ ఎస్టర్డేస్ కాన్సెప్ట్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ మై ఫ్రెండ్స్. దీని తర్వాత మనకు క్లైమేట్ చేంజ్ కానివ్వండి, పొల్యూటెంట్స్ కానివ్వండి, ఎనర్జీ కానివ్వండి, ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ కానివ్వండి, హ్యూమన్ ఇంటరాక్షన్ కానివ్వండి, ఇటువంటి ఎన్నో టాపిక్స్కి సంబంధించి బిట్స్ డిస్కస్ చేసుకుంటూ పోదాం ఫ్రెండ్స్. బిట్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో కొంచెం డెప్త్గానే ఉంటుంది, ఇందులో చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎస్పెషలీ ఇటువంటి కాన్సెప్ట్స్కి అయితే ఒకదానితో ఒకటి అసోసియేట్ అయిపోతూ పోతుందన్నమాట. సో అందులో భాగంగానే అకార్డింగ్ టు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ 2020 ఇండియాస్ ర్యాంక్ చాలా ఇంట్రెస్టింగ్ మై డియర్ ఫ్రెండ్స్. అకార్డింగ్ టు ఇదంతా మనకు వీ హ్యావ్ టు రిమెంబర్ దీస్ కాన్సెప్ట్స్, వీ హ్యావ్ టు అండర్స్టూడ్ అండ్ వీ హ్యావ్ టు రిమెంబర్ దీస్ కాన్సెప్ట్స్ అన్నమాట. అకార్డింగ్ టు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ 2020 ఫ్రెండ్స్, ఇది ఏదైతే ఉన్నాయో, ఈ డెవలప్మెంట్ రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ డెవలప్మెంట్ రిపోర్ట్స్ అన్ని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఇదంతా ఏంటంటే ఇండికేటర్స్. ఈ ఇండికేటర్స్ ద్వారా మనకు కంట్రీస్ యొక్క హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పర్ఫార్మెన్స్ని చెక్ చేస్తారు, క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో ఏంటంటే ఈ డెవలప్మెంట్ ఇండెక్స్కి సంబంధించి వేరియస్ అంశాలు వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి 127, సెకండ్ వన్ 105, థర్డ్ వన్ 97, ఫోర్త్ వన్ దట్ ఈస్ డి మై డియర్ ఫ్రెండ్స్ 131 మై డియర్ ఫ్రెండ్స్. సో ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 131. సో ఇండియా స్టాండ్స్ 131th place in the global ranking in terms of human development index report 2020. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ అయినా, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా, కమ్యూనికేషన్ అయినా, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అయినా, రీసెర్చ్ అయినా, టీచింగ్ యాప్టిట్యూడ్ అయినా, మనకు ఈ 6 చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో ఇందులో కరెంట్ అఫైర్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అందులో స్పెసిఫిక్గా పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ ఈ సబ్జెక్ట్ వచ్చేసి మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్లో కూడా అడుగుతున్నాడు, కాబట్టి ఈ క్వశ్చన్స్ వచ్చేసి ఆ రేంజ్లో ఖచ్చితంగా వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇన్ ద సేమ్ మేనర్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి డైనమిక్ కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి. అందులో ఇండియన్ పాలిటీకి సంబంధించి ఎంత లేదని ఒక 30-40% సిలబస్ కవర్ అవుతుంది. అందులో కొన్ని వందల ఆర్టికల్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది తక్కువ ఛాలెంజ్ ఏం కాదు. దాంతోపాటుగా మనకు డిజిటల్ ఇనిషియేటివ్స్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కానివ్వండి, కమ్యూనికేషన్ కానివ్వండి, మనకు రీసెర్చ్ యాప్టిట్యూడ్, టీచింగ్ యాప్టిట్యూడ్లో ఇందులో అంతా మనకు కరెంట్ అఫైర్స్
సంబంధించిన కాన్సెప్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అందులో భాగంగానే ఈ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక షార్ట్ కట్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్, కానీ అవసరం లేదు. ఎందుకంటే ఇది నెక్స్ట్ జూలైలో చేంజ్ అయిపోతుంది. ప్రతి సంవత్సరం జూలైలో ఈ రిపోర్ట్స్ అన్ని చేంజ్ అయిపోతాయి. సో ఆ రకంగా చూసుకుంటే దీన్ని మనము జస్ట్ ఇలాగే మనం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ఓకే, వెరీ గుడ్, వండర్ఫుల్. హూ మానిటర్స్ ద ప్రోగ్రెస్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్? చూడండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి దాని ప్రోగ్రెస్ కానివ్వండి, దాన్ని మానిటర్ చేయడం కానివ్వండి, ఎవరు చేస్తారు? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి దాని ప్రోగ్రెస్ని మానిటర్ చేసేది ఎవరు? మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ రిపోర్ట్ 2018 రిలీజ్ చేసింది ఎవరు? ఇది ఎవరు మేనేజ్ చేస్తారో? అఫ్ కోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేనేజ్ చేస్తుంది, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదో ఒక డిపార్ట్మెంట్కి రెస్పాన్సిబిలిటీ ఇచ్చింటుంది కదా. ఆ డిపార్ట్మెంట్ ఏది? ఆ మినిస్ట్రీ ఏది? అదేంటంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కాదు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అది కూడా కాదు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇది కూడా కాదు. అదేంటంటే నీతి ఆయోగ్ మై డియర్ ఫ్రెండ్స్. నీతి ఆయోగ్కి ఈ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. సో నీతి ఆయోగ్ మానిటర్స్ ద ప్రోగ్రెస్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇన్ అవర్ కంట్రీ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. 17 గోల్స్ 169 టార్గెట్స్. ఈ పాయింట్ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఈ పాయింట్స్ వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో వచ్చేసి నీతి ఆయోగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇండియా హ్యాస్ ర్యాంక్డ్ డాష్ అమాంగ్ 156 కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ గ్లోబల్, చూడండి, వరల్డ్స్ ఎకనామిక్ ఫోరమ్స్ గ్లోబల్ జెండర్ గ్యాప్. ఫ్రెండ్స్, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్. గ్లోబల్ జెండర్ గ్యాప్ దేనికి సంబంధించింది అంటే గోల్ నంబర్ 10కి సంబంధించింది. జెండర్ గ్యాప్ గోల్ నంబర్ 10కి సంబంధించింది. గోల్ నంబర్ 10 ఏంటంటే మనకు ఇన్ఈక్వాలిటీస్ని రెడ్యూస్ చేయడం అన్నమాట. ఇన్ఈక్వాలిటీస్ని రెడ్యూస్ అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీస్ కానివ్వండి, లేకపోతే మనకు ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ కానివ్వండి, రెడ్యూస్ చేయడం. అందులో ఈ కాన్సెప్ట్ కూడా అసోసియేట్ అయి ఉంటుంది. అంటే మనకి ఇక్కడ చూసుకుంటే గోల్ నంబర్ 5 ఏదైతే ఉందో జెండర్ ఈక్వాలిటీస్ కానివ్వండి, గోల్ నంబర్ 10 ఏదైతే ఉందో రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ కానివ్వండి, దాంతో అసోసియేట్ అయిన కాన్సెప్టే జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2021 మై డియర్ ఫ్రెండ్స్. ఈ రిపోర్ట్కి సంబంధించి మన ఇండియా వచ్చేసి ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 28 ప్లేసెస్ డౌన్ పడిపోయింది. 28 ప్లేసెస్ డౌన్. లాస్ట్ ఇయర్ రిపోర్ట్ కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ రిపోర్ట్ వచ్చేసి 28 ప్లేసెస్ డౌన్కి పడిపోయింది. సో ద ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఈజ్ B my dear friends, that is 140th పొజిషన్ అమాంగ్ 156 కంట్రీస్. దీని ద్వారా ఇండియా యొక్క ప్రోగ్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ పర్టికులర్ జెండర్ గ్యాప్ ద్వారా ఇండియా యొక్క ప్రోగ్రెస్ని క్యాలిక్యులేట్ చేస్తారో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా ఇలా క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనకు ఏ రకమైన ప్రోగ్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్. ఫ్రెండ్స్, ఇక్కడ పొలిటికల్గా మనం మాట్లాడకూడదు, మనం కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి. ఈ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నామా అది కాదు క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మన కరెంట్ అఫైర్స్ లాగా ఇది పనికొస్తుంది. ఇందులో ఒక క్వశ్చన్ వస్తే మనం చాలా లక్కీ అన్నమాట. సో ఆ రకంగా దీని యొక్క ఆన్సర్ ఏంటంటే 140 మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ has placed India in dash position among 107 countries. Dash position among 107 countries, much behind Bangladesh, Pakistan and Nepal. ఫ్రెండ్స్, ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే మనకి 2 ఆప్షన్స్ వచ్చేసి మనకు యాక్చువల్లీ రాంగ్ ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్స్ని ఇగ్నోర్ చేసేయండి. సో ది ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఈజ్ 94th పొజిషన్ మై డియర్ ఫ్రెండ్స్. 94th పొజిషన్. సో ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్. దీని తర్వాత మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్లో కూడా వరల్డ్ ఫుడ్ డే అంటే వరల్డ్ అగెయిన్స్ట్ హంగర్
దానికి సంబంధించి కూడా ఒక మంచి షార్ట్ కట్ ఉంది, అది కూడా చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ప్రతి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఒక్కొక్క క్వశ్చన్ అయితే 100% వచ్చే ఛాన్స్ ఉంది. మొన్న జరిగిన ఏపీ సెట్ ఎగ్జామినేషన్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ డేస్, వరల్డ్ రీఫారెస్టేషన్ డే కానివ్వండి, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కానివ్వండి, ఇటువంటి డేస్ కూడా వచ్చాయి కాబట్టి మనకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే ఇండియా వచ్చేసి హంగర్ ఇండెక్స్లో, అంటే ఆకలి, హంగర్ అంటే ఏంటి, ఆకలి అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా హంగర్ ఇండెక్స్ 2020 రిపోర్ట్లో చూస్తే ఇండియా వచ్చేసి 94th పొజిషన్లో ఉందన్నమాట. ఇండియా వచ్చేసి 94th పొజిషన్లో ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని అర్థం చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ రకంగా ఇవి ఫ్యాక్ట్స్ కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని నేర్చుకొని దాని ద్వారా ముందుకెళ్ళాలి. ఇప్పుడు మనము గోల్ నంబర్ 2 గురించి మాట్లాడితే జీరో హంగర్ గురించి మాట్లాడుతున్నాం. ఇన్ ద సేమ్ మేనర్ గోల్ నంబర్ 1 గురించి మాట్లాడితే నో పావర్టీ అని మాట్లాడుతున్నాం. దీని తర్వాత శానిటేషన్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, అఫోర్డబుల్ ఎనర్జీ కానివ్వండి, లేకుంటే లైఫ్ ఆన్ ల్యాండ్, లైఫ్ అండర్ వాటర్ కానివ్వండి, పీస్ కానివ్వండి, పార్ట్నర్షిప్ ఆఫ్ గోల్స్ కానివ్వండి, దీనికి సంబంధించి మనము కొన్ని బిట్స్ని గ్యాదర్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇండియా వచ్చేసి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020 రిపోర్ట్ ప్రకారంగా చూసుకుంటే 94th పొజిషన్లో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్, ఓకే మై డియర్ ఫ్రెండ్స్, where does India stands in the global multi-dimensional poverty index? గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, ప్రపంచవ్యాప్తంగా మల్టీ డైమెన్షనల్ పేదరికంకి సంబంధించిన రిపోర్ట్లో చూసుకుంటే ఇండియా ఏ పొజిషన్లో ఉంది? ఇది 2020 రిపోర్ట్స్ ప్రకారంగా ఇండియా ఏ పొజిషన్లో ఉంది అంటే 62nd పొజిషన్లో ఉంది. చాలా ఇంపార్టెంట్ అమ్మా, 62nd పొజిషన్లో ఉంది. సో ఇండియా స్టాండ్స్ 62nd పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ, అంటే పేదరికం అన్నమాట, రిపోర్ట్ 2020. మేబీ ఇంకొక 2-3 months తర్వాత ఈ రిపోర్ట్ చేంజ్ అయిపోవచ్చు. అప్పుడు 2021 రిపోర్ట్స్ రావచ్చు. అప్పుడు మళ్ళీ ఇండియా యొక్క పొజిషన్ చేంజ్ అయిపోవచ్చు. కానీ దీన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్వేస్ 3 కన్సిక్యూటివ్ ఇయర్స్ గురించి మీరు గుర్తుపెట్టుకొని దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేయండి. అంటే 2021, 2020, 2019 అది ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా, ఈ రకంగా ఆలోచించండి. ఇంక్రీజ్ అయితే ఎందుకు ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయితే ఎందుకు డిక్రీజ్ అయింది, దీనిపైన కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో క్వశ్చన్స్ రైజ్ చేస్తారు. అంత డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీరు జస్ట్ దీన్ని చూస్తే దట్ ఈస్ మోర్ ఎనఫ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ రకంగా చూసుకుంటే దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 62nd ప్లేస్. Next question, very good. Next question. How many goals and targets are here in? It is there. THERE. Okay. How many goals and targets are there in సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్? ఎన్ని గోల్స్ ఉన్నాయి మనకు? 17 గోల్స్ ఉన్నాయి, అది తెలిసిన విషయమే ఫ్రెండ్స్. 17 గోల్స్ చూడండి, ఏ ఆప్షన్లో కానివ్వండి, బి ఆప్షన్ కానివ్వండి, సి ఆప్షన్ కానివ్వండి, డి ఆప్షన్ కానివ్వండి, మనకు 17 గోల్స్ ఉన్నాయి. ఇదంతా కామన్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది కాకుండా ఏంటంటే మనకు ఎన్ని టార్గెట్స్ ఉన్నాయి అంటే 185 టార్గెట్సా? కాదు. నెక్స్ట్ 155 టార్గెట్సా? కాదు. నెక్స్ట్ 147 టార్గెట్సా? కాదు. అదేంటంటే 169 టార్గెట్స్ మై డియర్ ఫ్రెండ్స్. 169 టార్గెట్స్ వచ్చేసి 169 టార్గెట్స్ వచ్చేసి మనకు ఉన్నాయి. సో ఈ రకంగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ 17ని మైనస్ చేస్తే 16 వస్తుంది. ఇలా గుర్తుపెట్టుకోండి, 17ని మైనస్ చేస్తే 16 వస్తుంది. ఆ 6ని మనము పైకి తలకిందులు చేస్తే 9 అయిపోతుంది. 169. ఈ రకంగా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. 169 టార్గెట్స్, 169 టార్గెట్స్. 17 గోల్స్ ఆర్ దేర్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, we will move to the next question. Very good. Next question. World Food Day is celebrated on. World Food Day is celebrated on. Friends, ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్తాను చూడండి. ఇటువంటి డేస్ని గుర్తుపెట్టుకోవాలి అంటే దగ్గర ప్రతిరోజు ఎంత లేదని చెప్పినా ఒక డే ఉంటుంది, ఏదో ఒక డే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ రకంగా చూసుకుంటే 200కి పైగా డేస్ ఉన్నాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇంత లాంగ్ లిస్ట్ అయితే గుర్తుపెట్టుకోవడం కష్టం కదా. సో ఈ రకంగా ఏం చేయాలంటే ఏదో ఒక షార్ట్ కట్ ద్వారా దీన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఇటీవల కాలంలో ఒక యాక్టర్ రెస్పాన్సిబుల్గా
కొన్ని సొసైటీకి సంబంధించిన కొన్ని సేవా కార్యక్రమములు చేస్తున్నాడు. అతను ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్? వెరీ గుడ్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో మంచిగా వండర్ఫుల్గా. సో వెరీ గుడ్ మై డియర్ ఫ్రెండ్స్, వెరీ గుడ్. సోను అతను ఎవరంటే సోను సూద్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంచి యాక్టర్. అతని యాక్టింగ్ స్కిల్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చూసుకుంటుంటే అతను తీసుకున్న రెస్పాన్సిబుల్ బిహేవియర్ కానివ్వండి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫ్రెండ్స్, సోను సూద్లో ఫస్ట్ అక్షరం ఏదైతే ఉందో ఎస్, సోను. ఆల్ఫాబెట్స్లో ఎస్ ఏ పొజిషన్లో ఉంటుంది అంటే 19th పొజిషన్లో ఉంటుంది. ఏ పొజిషన్లో ఉంటుంది అంటే 19th పొజిషన్లో ఉంటుంది. 1 + 9 చేస్తే ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఈ 10 రిప్రజెంట్ చేసే మంత్ ఏంటి? 10 రిప్రజెంట్ చేసే మంత్ ఏంటి? విచ్ ఈస్ ద మంత్ విచ్ రిప్రజెంట్ 10? అక్టోబర్. వెరీ గుడ్. సో ఈ రకంగా 10 అంటే అక్టోబర్ వచ్చేసామో. వెరీ గుడ్. ఈ 19 ఏదైతే ఉందో దీన్ని తలకిందులుగా చేస్తే ఏమవుతుందంటే ఇది 16గా మారిపోతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ 16 మై డియర్ ఫ్రెండ్స్. సో ది ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఈజ్ 16th అక్టోబర్. సో దీన్ని వరల్డ్ ఫుడ్ డే అంటారు, వరల్డ్ యాంటీ హంగర్ డే అంటారు, వరల్డ్ నో హంగర్ డే అంటారు. ఈ రకంగా చూసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, సో దీన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఎలా అంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే చాలా పేదలకి అన్నం పంచుతున్న ఒక అన్నదాత ఎవరంటే సోను సూద్ పేరులో ఎస్ ఆల్ఫాబెట్ వచ్చేసి ఎస్. ఆ ఎస్ ఆల్ఫాబెటికల్ పొజిషన్లో 19th ప్లేస్లో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ 19ని తలకిందులు చేస్తే 16 అయిపోతుంది. ఆ 19ని 1 + 9 చేస్తే మనకు 10 వస్తుంది. 10 రిప్రజెంట్ చేసే మంత్ ఏంటంటే అది అక్టోబర్. ఈ రకంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ చిన్న సిల్లీ టెక్నిక్స్ మీకు నిజంగానే సిల్లీ అనిపించచ్చు, కానీ కొన్నిసార్లు ఇన్ని గుర్తుపెట్టుకోవాలంటే మన వల్ల పాసిబుల్ కాదు. కాబట్టి ఇటువంటి గుడ్డి గుర్తులు, ఇటువంటి మెల్ల గుర్తులు మనం గుర్తుపెట్టుకుంటే మనకు బ్రహ్మాండంగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. లేకపోతే దగ్గర 200కి పైగా డేస్ ఎలా గుర్తుపెట్టుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్? ఈ రకంగా చూసుకుంటే సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెరీ గుడ్. కంబాటింగ్ క్లైమేట్ చేంజ్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నంబర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? వెరీ గుడ్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ మై డియర్ ఫ్రెండ్స్. కంబాటింగ్ క్లైమేట్ చేంజ్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. క్లైమేట్ చేంజ్కి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఏ గోల్, ఈ ఫాలోయింగ్లో ఏ గోల్ వచ్చేసి అసోసియేటెడ్ విత్ గోల్ నంబర్ 12, 13, 14, 15 ఏ గోల్ వచ్చేసి క్లైమేట్ చేంజ్కి సంబంధించింది? ఫస్ట్ గోల్ నంబర్ 12 గురించి మాట్లాడదాం. గోల్ నంబర్ 12 అంటే ఏంటి? దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రివెన్షన్. సో అది వచ్చేసి క్లైమేట్ చేంజ్కి సంబంధించింది కాదు. నెక్స్ట్ వచ్చేసి గోల్ నంబర్ 14 గురించి మనం మాట్లాడదాం. లైఫ్ అండర్ వాటర్. దీనికి సంబంధించి సీస్ యొక్క ప్రిజర్వేషన్ కానివ్వండి, కన్జర్వేషన్ కానివ్వండి, దాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా కానివ్వండి, సీ కోస్ట్స్ కానివ్వండి, ఇది వచ్చేసి గోల్ నంబర్ 14కి సంబంధించింది. గోల్ నంబర్ 15 ఏంటి? లైఫ్ ఆన్ ల్యాండ్ అన్నమాట. లివింగ్ బీయింగ్స్ కోసం కానివ్వండి, చెట్లు కానివ్వండి, సర్ఫేస్ పైన, ఇది కూడా కాదన్నమాట. ఈ రెండు కాదన్నమాట. సో 13 వచ్చేసి 1-3 అంటే ఏంటి? ఏసి, దాన్ని రివర్స్ చేస్తే సిఏ, క్లైమేట్ యాక్షన్. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు climate change my dear friends. So answer for this particular question is option number B my dear friends, that is the sustainable development goal number 13. Very good. Next. వెరీ గుడ్, నైస్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఒక ప్రీవియస్ ఎగ్జామినేషన్లో, అంటే సెట్ ఎగ్జామినేషన్ కాదు, వేరే ఒక ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో మనకు ఒక నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ అడిగారు. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అన్న కాన్సెప్ట్ మన కేవలం నెట్ వాళ్ళకే ఉంది, సెట్ వాళ్ళకే ఉంది, డిఎల్ వాళ్ళకే ఉంది, జేఎల్ వాళ్ళకే ఉంది, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జాబ్ వాళ్ళకే ఉంది కాదు. ఈ కాన్సెప్ట్ అన్నది మనకు ఎన్నో డిఫరెంట్ ఎగ్జామినేషన్స్లో ఉన్నాయి. అందులో ఇండియాలోనే టాప్ 10 టఫెస్ట్ ఎగ్జామినేషన్స్లో ఒకటైన యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్లో
క్లాస్లో కూడా ఎన్విరాన్మెంట్ అనే ఒక చాప్టర్, ఒక సబ్జెక్ట్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ బుక్స్ని మీరు రెఫర్ చేస్తే ఇంకా మీకు బ్రహ్మాండమైన నాలెడ్జ్ వస్తుంది, ఇంకా డెప్త్ నాలెడ్జ్ వస్తుంది అనమాట. ఈ రకంగా చూసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండియా ఇండెక్స్ 2000 రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిలీజ్ చేసే ఆర్గనైజేషన్ ఏంటంటే నీతి ఆయోగ్. ఓకే, నీతి ఆయోగ్. నెక్స్ట్, ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ వచ్చేసి 2018లో ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ఇండియా ఇండెక్స్ 2000 రిపోర్ట్స్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్స్లో ప్రతి ఒక్క గోల్కి సంబంధించి గోల్ 1, గోల్ 2, గోల్ 3 ఇలా ప్రతి ఒక్క గోల్కి సంబంధించి కొన్ని స్టేట్స్ వచ్చేసి టాప్ వచ్చాయి. టాప్ వచ్చాయి. గోల్ నెంబర్ 1లో ఈ స్టేట్స్ టాప్ వచ్చాయి, గోల్ నెంబర్ 2లో ఈ స్టేట్స్ టాప్ వచ్చాయి, ఎడ్యుకేషన్ విషయంలో ఈ స్టేట్స్ టాప్ వచ్చాయి, క్లీనింగ్ వాటర్ శానిటేషన్ విషయంలో ఈ స్టేట్స్ టాప్ వచ్చాయని చెప్పేసి భారతదేశంలో అన్ని స్టేట్స్కి కొన్ని అలొకేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళింది. ఆ స్టేట్స్లో మనం చూసుకుంటే ఇందులో ఏ స్టేట్స్ వచ్చేసి మనకు ఓవరాల్గా టాప్ వచ్చింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుజరాత్ అండ్ ఉత్తరప్రదేశ్. మన ప్రధానమంత్రి హోమ్ స్టేట్ అయిన గుజరాత్ కానివ్వండి, అత్యంత సన్నిహితుడైన యోగి ఆదిత్యనాథ్, ఆయన కూడా ప్రధానమంత్రికి తన సన్నిహితుడు కాబట్టి ఈ స్టేట్స్ అనుకుని చాలామంది అనుకుంటారు, కానీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ అనుకుంటారు చాలామంది. మహారాష్ట్ర యాజ్ వెల్ యాజ్ ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ అవర్ ఇండియా, వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ రీసెంట్గా ఎలక్షన్స్ విన్ అయింది కాబట్టి ఇది అనుకుంటారు చాలామంది. ఇది కూడా రాంగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఢిల్లీ, పంజాబ్ అనుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్, అది కూడా రాంగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే కేరళ అండ్ హిమాచల్ ప్రదేశ్ ఆర్ ద ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అగ్రిగేట్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పరంగా టాప్ సాధించిన సంస్థ ఏదైతే ఉందో అది వచ్చేసి కేరళ అండ్ హిమాచల్ ప్రదేశ్ మై డియర్ ఫ్రెండ్స్. యాజ్ పర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2080 ఇండియా ఇండెక్స్ రిపోర్ట్ పరంగా చూసుకుంటే, నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన ఇండియా ఇండెక్స్ రిపోర్ట్ పరంగా అగ్రిగేట్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో టాప్ వచ్చిన స్టేట్స్ ఏదైనా ఉంటే అది కేరళ, హిమాచల్ ప్రదేశ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంట్రెస్టింగ్గా మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్. ఫ్రెండ్స్, మన ప్రీవియస్ క్లాస్లో కూడా దీనికి సంబంధించి నేనేం చెప్పడం జరిగింది అంటే, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అన్నది ఎనాక్ట్ అయింది 2009లో. చాలా ఇంపార్టెంట్ అండి. 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, లేదా దాన్ని ఏమంటామంటే రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్. ఇది వచ్చేసి చూడండి, రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్, లేదా దీన్ని ఏమంటామంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఎనాక్టెడ్ ఆన్ 14th August 2009. అంటే ఈ పర్టికులర్ యాక్ట్ని పార్లమెంట్లో పాస్ చేసింది ఎప్పుడంటే ఆగస్టు 4వ తేదీన 2009 సంవత్సరంలో. కానీ ఇది అమలులోకి వచ్చింది ఎప్పుడు? ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఒక యాక్ట్ని పార్లమెంట్లో పాస్ చేసిన తర్వాత వెంటనే వచ్చేది ఫ్రెండ్స్, దానికి టైం పడుతుంది. మేబీ 1 month, 2 months, 6 months. కొన్ని యాక్ట్స్ ఏదైతే ఉన్నా ఇమ్మీడియట్గా కూడా వచ్చేయచ్చు అన్నమాట. ఈ రకంగా చూసుకుంటే మనకు ఈ పర్టికులర్ యాక్ట్ వచ్చేసి 2009లో, బాగా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ యాక్ట్ వచ్చేసి అప్రూవ్ అయింది, ఎనాక్టెడ్ అయింది ఎప్పుడు అంటే 2009 సంవత్సరంలో. కానీ ఈ పర్టికులర్ యాక్ట్ వచ్చి అమలులోకి వచ్చింది ఎప్పుడు అంటే సెప్టెంబర్ 2009 కాదు, జనవరి 2010 కాదు, ఏప్రిల్ 2010 మై డియర్ ఫ్రెండ్స్. ఏప్రిల్ 2010 అంటే ఆల్మోస్ట్ ఒక 7 months తర్వాత ఈ పర్టికులర్ యాక్ట్ అనేది ఏప్రిల్లో ఇది అమలులోకి వచ్చిందన్నమాట. April 1st, 2010లో ఇది వచ్చింది. ఇప్పుడు దీని ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే, మనకు రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అన్న, రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్ట్ అన్న ఒకటే అని చెప్పేసి, అది మనకి ఎప్పుడు పార్లమెంట్ ఎనాక్ట్ అయిందంటే 2009 సంవత్సరం అని చెప్పేసి 2 పాయింట్స్ ఇక్కడ తెలిసిపోయాయి. దాంతోపాటు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ పర్టికులర్ యాక్ట్ వచ్చేసి మనకు అమలులోకి వచ్చింది ఎప్పుడు అంటే 2010 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది వచ్చేసి మనకు
గోల్ నెంబర్ 4కి చెందిందన్నమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేసే ప్రతి ఒక్క కాన్సెప్ట్ వచ్చేసి దానికి ఎడ్యుకేషన్కి సంబంధించి గోల్ నెంబర్ 4 అని వస్తుందన్నమాట. గోల్ నెంబర్ 4 అని వస్తుందన్నమాట. ఎస్, April 1st, 2010. Next, we'll move to the next question. Free and compulsory education for children between, okay my dear friends, free and compulsory education for children between 6 to 14 years of age. ఏదైతే దీనికన్నా ముందు మనం మాట్లాడుకున్నామో ఆ యాక్ట్ వచ్చేసి మనకు రైట్ ఆఫ్ ఎవ్రీ చిల్డ్రన్ ఫర్ కంపల్సరీ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అని చెప్పారు కదా, దానికి సంబంధించి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చేసి మనకు ఎవరిపైన కంపల్సరీగా లాగు అవుతుంది అంటే 6 ఏళ్ల నుంచి 14 ఏళ్ళ, 6 to 14 ఇయర్స్, 6 ఏళ్ల నుంచి 14, 6 to 14 ఇయర్స్. ఈ పాయింట్ క్లియర్ అర్థమైపోయింది. 14 ఇయర్స్ మధ్య పిల్లలకి ఇది ఖచ్చితంగా లాగు అవుతుందని చెప్పేసి చూడండి. యాజ్ వెల్ యాజ్, ఓకే, దిస్ ఈజ్ రిపీటెడ్, ignore it, maybe by mistake అయిపోయి ఉండొచ్చు. ఓకే, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 6 to 14 ఇయర్స్ ఇన్ ఇండియా under article dash of Indian Constitution, ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇది రిపీట్ అయింది క్వశ్చన్, దాన్ని ఇగ్నోర్ చేసేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆర్టికల్ 19(1)A గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. దీనికన్నా ముందు కూడా మనము మాస్ మీడియా అండ్ సొసైటీ డిస్కస్ చేసే కాన్సెప్ట్లో కూడా దీని గురించి చెప్పడం జరిగింది. ఆర్టికల్ 19(1)A ఏంటంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి సంబంధించింది కాబట్టి ఈ ఆర్టికల్ వచ్చేసి ఎడ్యుకేషన్కి సూట్ కాదు. నెక్స్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఆర్టికల్ 15 ఏదైతే ఉందో నో డిస్క్రిమినేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ కానివ్వండి, క్యాస్ట్ కానివ్వండి, జెండర్ కానివ్వండి, ఈ ఆర్టికల్ కూడా కాదు మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 23 దేని గురించి చెప్తుంది అంటే ఆర్టికల్ 23 వచ్చేసి మనకు హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే లేబర్స్, ఫోర్స్డ్ లేబర్స్ కానివ్వండి, చిన్నపిల్లలపైన కొన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడం కానివ్వండి, ఫోర్స్గా కొన్ని పనులు చెప్పడం కానివ్వండి, అది ఖండిస్తే ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 23 అన్నమాట. సో ఎడ్యుకేషన్ కంపల్సరీగా 6 ఏళ్ల నుంచి 14 ఏళ్ల మధ్య పిల్లలకి ఎడ్యుకేషన్ కంపల్సరీ అని చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 21A. ఇది వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 4కి అసోసియేట్ అయిన ఈ పర్టికులర్ ఆర్టికల్ వచ్చేసి 2009వ సంవత్సరంలో పార్లమెంట్లో ఎనాక్ట్ అయిన యాక్ట్, రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్ట్. అది అమలులోకి వచ్చింది April 1st, 2010లో మై డియర్ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ this question my dear friends. Next question, next, very good, this is a very interesting point my dear friends. రీసెంట్గా ఒక ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ వచ్చింది. అంటే 21 ఆర్టికల్ ఏకి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది, దీనికి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, వన్ ఆఫ్ ది కీ టార్గెట్స్ ఆఫ్ NEP, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఫ్రెండ్స్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అన్నది ఇప్పుడుది కాదు మై డియర్ ఫ్రెండ్స్. దీనికన్నా ముందు కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి మనకు 2 times ఈ పర్టికులర్ యాక్ట్ రావడం జరిగింది. 1980sలోనే ఈ పర్టికులర్ యాక్ట్ని లాంచ్ చేశారు. ఇది వచ్చేసి కొత్త ఎడ్యుకేషన్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మై డియర్ ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనము హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాలో దీనికి సంబంధించి డిస్కస్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ది కీ టార్గెట్స్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్, గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ చూడండి, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో వచ్చేసి ప్రైమరీ ఎడ్యుకేషన్లో చాలా ఎక్కువ ఉంది. ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? మమ్మల్ని స్కూల్కి వెళ్ళే పిల్లల్లో. మనం మాట్లాడేది హయ్యర్ ఎడ్యుకేషన్. దీనికన్నా ముందు మీరు చూసే ఉంటారు, మనం డిస్కస్ చేసి అంటే గోల్ నెంబర్ 4 డిస్కస్ చేసేటప్పుడు ఏం చెప్పాను అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చిన్న పిల్లల్లో 94% ఉంది, అది అబ్బాయిల్లో, 92% ఉంది, అది అమ్మాయిల్లో అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది కాదు, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించింది అన్నమాట. అంటే రిఫ్లెక్టివ్ లెవెల్ టీచింగ్ అన్నమాట ఇది. ఓకే, వన్ ఆఫ్ ది కీ టార్గెట్స్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఈజ్ టు రైజ్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో టు 50%. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 2 విషయాల క్లారిటీ ఏంటంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో దాన్ని హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనకు 50% ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు.
దిస్ ఇస్ అ గుడ్ పాయింట్. రేపటి రోజు క్వశ్చన్ వస్తే ఏ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎంత శాతం ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు హైయర్ ఎడ్యుకేషన్లో అంటే 50% ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు అని చెప్పండి. దీనికన్నా ముందు ఎంతో 23% ఉండింది, దాన్ని 50% ఇంక్రీజ్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఏ సంవత్సరంలో చేస్తున్నారు అంటే ఫస్ట్ వన్ 2025 కాదు, 2030 కాదు, 2040 కూడా కాదు, 2035 is the correct answer for this particular question, my dear friends. 2035కి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్కి 1 వీక్ ముందు 100% మనం కొత్త ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి ఒక 3-4 అవర్స్ క్లాస్ ఖచ్చితంగా తీసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. నేను ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీరు బాగా ఆలోచించండి. ప్రతి ఒక్కరూ అదే పాత టెక్స్ట్ బుక్స్నే ఫాలో అవుతున్నారు, ప్రతి ఒక్కరూ అదే ఓల్డ్ కాన్సెప్ట్స్నే ఫాలో అవుతున్నారు. ఓల్డ్ కాన్సెప్ట్స్నే ఫాలో అయిపోవడం, అదే పాత టెక్స్ట్ బుక్లే ఫాలో అయిపోవడము, అన్ని స్టాటిక్ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోవడమే. కానీ డైనమిక్ కాన్సెప్ట్స్ ఎవరు నేర్చుకోకుండా ఇగ్నోర్ చేసేస్తున్నారు, మార్క్స్ని కోల్పోతున్నారు అన్నమాట. మీరు ఆలోచించండి. యూ థింక్ లైక్ యు ఆర్ సెట్టింగ్ ఏ క్వశ్చన్ పేపర్. మీరేం చేస్తారు, వాట్ యూ విల్ డూ. ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తారంటే సార్ స్టూడెంట్సే కదా సార్ మార్కులు వేసేని ఆలోచిస్తారు, కానీ ఒక ఫ్యాకల్టీ లాగా మీరు ఎలా ఆలోచిస్తారు అంటే స్టూడెంట్స్ నుంచి ఒక క్వాలిటీ బయటికి రావాలని ఆలోచిస్తారు. అలాగే క్వశ్చన్ పేపర్ కూడా డిజైన్ చేస్తారన్నమాట. సో ఇవన్నీ డైనమిక్ కాన్సెప్ట్ మై డియర్ ఫ్రెండ్స్. నార్మల్గా అడిగే కాకుండా డిఫరెంట్గా అడిగే కాన్సెప్ట్స్ మీద ఒకసారి స్టడీ చేయండి. ఒక్కసారి మీరు 2020లో కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్ పేపర్స్ని ఒకసారి చూడండి, 2019లో కండక్ట్ చేసిన నెట్ ఎగ్జామినేషన్ పేపర్స్ని ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్ళిపోదాం మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే దీని ఆన్సర్ వచ్చేసి 2035. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. వెరీ గుడ్. బేటీ బచావో బేటీ పడావో. ఆడపిల్లని కాపాడండి, ఆడపిల్లని చదివియండి. దీని మీనింగ్ ఏంటంటే బేటీ బచావో అంటే ఆడపిల్లని కాపాడండి, ఆడపిల్లని చదివియండి. సేవ్ ద గర్ల్ చైల్డ్ అండ్ ఎడ్యుకేట్ ద గర్ల్ చైల్డ్ స్కీమ్ ఈజ్ సూటబుల్. ఈ స్కీమ్ వచ్చేసి దేనికి సూటబుల్, బెస్ట్ సూటబుల్ విత్ విచ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో హంగర్. జీరో హంగర్ మేబీ ఈ కాన్సెప్ట్ ఉండొచ్చు, కానీ బేటీ బచావో బేటీ పడావో అని చెప్పారు కాబట్టి ఇది బెస్ట్ సూటబుల్ వచ్చేసి సూటబుల్ జీరో హంగర్కి కాదు. నెక్స్ట్ వచ్చేసి డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్కి సంబంధించి మన్రేగా కాన్సెప్ట్ కానివ్వండి, లేకపోతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ పథకం కానివ్వండి, లేకపోతే వేరే డిఫరెంట్ స్కిల్ ఇండియాకి సంబంధించిన కాన్సెప్ట్స్ అని వచ్చేస్తాయేమో, కానీ ఇక్కడ బేటీ పడావో బేటీ బచావో అన్న కాన్సెప్ట్ ఇక్కడ సూటబుల్ కాదు. జెండర్ ఇన్ఈక్వాలిటీ కాన్సెప్ట్ కూడా ఇది మనకు. జెండర్ ఇన్ఈక్వాలిటీ కాన్సెప్ట్ అంటే ఏంటి, దట్ ఈస్ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్. జెండర్ ఇన్ఈక్వాలిటీ అంటే దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ రెడ్యూస్ జెండర్ కాదు, రెడ్యూస్ అని చెప్పొచ్చు. రెడ్యూస్ అని చెప్పొచ్చు, రెడ్యూసే కరెక్ట్, జెండర్ కాదమ్మా. రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ. సో దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ జెండర్ ఈక్వాలిటీ. జెండర్ ఈక్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఆఫ్ children, boys and girls joining in school is very good. 94% for boys, 92% for girls. But here the question comes is, so girl child ki education kalipidamo adi vachesi goal number 5 ki associate ayindi my dear friends. So the answer for this particular question is goal number 5 my dear friends. Okay, next we'll move to the next question. వెరీ గుడ్. నేషనల్ సోలార్ మిషన్, నేషనల్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం మనం. క్లీన్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం. చూడండి, నేషనల్ సోలార్ మిషన్ ఆల్సో నోన్ యాజ్ జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ ద ఇయర్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ నేషనల్ సోలార్ మిషన్ దిస్ వాజ్ యాక్చువల్లీ ఇనాగ్రేటెడ్ ఇన్ ద ఇయర్ 2010 my dear friends, not 2015, not 2016, not 2018 my dear friends. 2010లో ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ది ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఈజ్ 2010. నెక్స్ట్, ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ సూటబుల్ ఈజ్ నాట్ an United Nations Sustainable Development Goal among
ద 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. మీరు అబ్జర్వ్ చేశారా, మనం ఎక్కువ శాతం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇది లాజిక్ అండి, ఎందుకంటే మనము వేరే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అయిపోయాయి కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. ఎస్, రెస్పాన్సిబుల్ అండ్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ వచ్చేసి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ వచ్చేసి ఎన్నో గోలమ్మా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అమ్మా. ఎన్నో గోలమ్మా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎన్నో గోల్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అమ్మా. గోల్ నెంబర్ 12. ఎక్సలెంట్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇండస్ట్రీ ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి గోల్ నెంబర్ 9. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ వచ్చేసి గోల్ నెంబర్ 8. ఎందుకంటే 4 ఎడ్యుకేషన్ కాబట్టి దాన్ని డబుల్ చేస్తే మనకు 8 వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఎఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ వచ్చేసి గోల్ నంబర్ 7 మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అండ్ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఇందులో ఏది లేదు, అన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్సే. సో నన్ ఆఫ్ దీస్ ఈజ్ ద ఆన్సర్ మై డియర్ ఫ్రెండ్స్.